నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ జర్నలిస్టులకు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదా? మాట్లాడితే కేసులు పెట్టి థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తారా అంటే అవుననే అనిపిస్తుంది ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తుంటే. ఇటీవల కేవీఆర్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్కు చెందిన కేవీ రెడ్డి అనే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ను కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవీఆర్ చేసిన వీడియోల వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడని మొదట రాత్రి సమయంలో ఏపీ నుండి వచ్చి పోలీసులు ఎల్బీ నగర్లోని కేవీఆర్ ఇంటిని చుట్టుముట్టారు. ఆ అరెస్ట్ను మరికొందరు జర్నలిస్టులు అడ్డుకోవడంతో పోలీసులు వెనుదిరిగి కర్నూలు రావాలని నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందడంతో కర్నూలు పోలీస్ స్టేషన్కు వెళ్లానని తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కేవీఆర్ చెబుతున్నారు. తెలంగాణోడివి, నీకు ఆంధ్ర రాజకీయాలతో ఏం పని? ఇంతున్నావు, నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడతావా అంటూ సిఐ తనను హెచ్చరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలోని కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులు కేవీఆర్కు మద్దతుగా ప్రెస్ క్లబ్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించి ఏపీ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏం తప్పు చేశాడని జర్నలిస్టుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఒకవేళ తప్పే చేస్తే కేసులు పెట్టాలి, కానీ దాడులు ఏంటని కూడా మండిపడ్డారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మరోసారి కేవీఆర్కు పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ నెల 17వ తేదీన కేవీఆర్ ఇంటికి వచ్చిన పోలీసులు రాజ్యాంగాన్ని అవమానించేలా కేవీఆర్ మాట్లాడినట్లు ఫిర్యాదు అందిందని దేశద్రోహం కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే వీడియోలో మాత్రం లోకేష్ రెడ్ బుక్ గురించి కేవీఆర్ మాట్లాడినట్టు కనిపిస్తుంది. సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్నటువంటి ఇతర జర్నలిస్టులు అరెస్ట్ను అడ్డుకున్నారు. సరైన ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాలని, కానీ ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. రాత్రి సమయంలో అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేస్తారంటూ కూడా కొంతమంది మండిపడడంతో పోలీసులు నోటీసులు ఇచ్చి తిరిగి వెళ్ళిపోయారు. మరోసారి కేవీఆర్ అరెస్టుకు ఏపీ నుండి పోలీసులు రావడంపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వార్తలపై తెలంగాణ జర్నలిస్టులు విశ్లేషణ చేయవద్దంటే మరి ఏపీ ఛానళ్లు తెలంగాణ వార్తలు ఎందుకు ప్రసారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ టీవీ ఛానళ్లను కూడా మూసివేయాలని, లేదంటే కేవలం ఆంధ్ర వార్తలనే ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఆదివారం వస్తే లోకేష్ చంద్రబాబు హైదరాబాద్లోనే ఉంటారని, అలాంటప్పుడు తెలంగాణ జర్నలిస్టులు మాత్రం ఏపీ వార్తలు ఎందుకు చెప్పొద్దని కూడా వారు ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో ఉండే చంద్రబాబు లోకేష్కు సెక్యూరిటీ ఇస్తే ఏపీ పోలీసులు తెలంగాణ జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని కూడా మండిపడ్డటువంటి పరిస్థితి. జర్నలిస్టులపై ఇలాంటి దాడులు కొనసాగిస్తే క్విట్ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొస్తామని కూడా హెచ్చరించారు. చంద్రబాబు పోలీసులను పంపితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు లోకేష్లకు అప్పగించారంటూ కూడా ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేస్తామంటే ఊరుకునేది లేదని కూడా చాలా మంది జర్నలిస్టులు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేవీఆర్కి నిజంగానే సంబంధించినటువంటి ఏదైతే ఆ కేసు ఉందో, ఎప్పుడైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సంబంధించినటువంటి ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడింది రెడ్ బుక్ గురించి కాదు, రాజ్యాంగం గురించి మాట్లాడాడని, దేశద్రోహానికి పాల్పడ్డాడని అతని మీద కేసు వేసి అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే దాని గురించి మాట్లాడిన తర్వాత ఆయన అరెస్ట్ చేద్దామని కూడా నిన్న పోలీసులు రావడం జరిగింది. పోలీసులు వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా అక్కడ చేరుకొని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆధారాలు ఏవంటూ కూడా అడగడం ద్వారా నిజానికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొద్దిగా వెనక్కి తగ్గారు. ఎందుకంటే లాస్ట్ టైమే తీసుకుపోయి అతని మీద థర్డ్ డిగ్రీ చేసిరు అని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆయన దూషించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు కూడా లాస్ట్ టైం ఆయన తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి ప్రెగ్నెన్సీ టైం కూడా నడుస్తూ ఉంది. అప్పుడు పిల్లడు పుట్టే సమయం కూడా దగ్గర పడుతున్నాం. అట్లాంటి సమయంలో కూడా ఆయన అరెస్ట్ చేసి ఆయన మానసిక వేదనకు గురి చేసినటువంటి పరిస్థితి. ఆయన స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో అక్కడ కోర్టు ముందు ఆయన చెప్పడం జరిగింది, నాకు ఈ విధంగా నన్ను హాని చేశారు, ఈ విధంగా నన్ను కొట్టారని చెప్పడంతో ఆయన కొద్దిగా అప్పుడు బెయిల్స్ ఇచ్చి కొద్దిగా ఉపశమనం దొరికింది. కానీ మళ్ళీ నిన్న పోలీసులు వచ్చి మళ్ళీ మీరు దేశద్రోహానికి పాల్పడ్డారు, మీరు రాజ్యాంగాన్ని తిట్టారని కూడా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. కానీ నిజానికి ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడడం జరిగింది. ఎవరైతే లోకేష్ గారు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అక్కడ నడుస్తూ ఉంది అని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఆయనపై దాడులు చేసి ఈ పరిస్థితులన్నీ క్రియేట్ చేస్తున్నారు. అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వస్తూ ఉన్నారు. సో తెలంగాణకు వచ్చినప్పుడు అదే ఏదైతే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఉందో, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో మరి పర్మిషన్ తీసుకుంటా ఉన్నారా? మరి ఎల్బీనగర్ పోలీసులు వాళ్ళతో పాటు ఎందుకు రావట్లేదు? ఒకవేళ వాళ్ళ నిజంగానే అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసి మన పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే స్టేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన తీసుకొచ్చి కదా ఇక్కడ మాట్లాడాల్సింది. స్వయంగా వాళ్ళే వచ్చేసి వాళ్ళే అరెస్ట్ చేస్తామంటూ వాళ్ళే నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? నిజంగా నేను అక్కడ కొంతమంది జర్నలిస్టులు వెళ్ళకపోయి ఉంటే మిగతా కొంతమంది ఎవరైతే సంస్కర్తలు కార్యకర్తలు ఎవరైతే బయట సంఘాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరున్నా వారు వెళ్ళకపోయి ఉంటే నిజంగా నేను మళ్ళీ కేవీఆర్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఒకవేళ కేవీఆర్ని తీసుకెళ్ళి ఉంటే మరి దారిలోనే
ఎన్కౌంటర్ చేస్తారని కూడా చాలా మంది అడిగారు. వాళ్ళకి అలవాటు ఆంధ్ర వాళ్ళకి వారు చేస్తున్నటువంటి పనులు గతంలో కూడా చాలా మంది ఎన్కౌంటర్లు చేశారు, చాలా మంది జర్నలిస్టులను చంపారు, చాలా మంది అడ్వకేట్లను చంపినటువంటి పరిస్థితి. నిజంగా మళ్ళీ కేవీఆర్ ని చంపాలనే ప్లాన్ ఏమైనా జరుగుతా ఉందంటే నిజంగానే వాళ్ళు పలుమార్లు ఒకటే అంశం మీద పదే పదే ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసి అక్కడ ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మరి కేవీఆర్ ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే నిజంగానే తెలంగాణ పోలీసులు అడ్డుకుంటారా? ఇలా పక్క రాష్ట్రం పోలీసులు తెలంగాణలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు కూడా వాళ్ళు లోపలికి వచ్చి అరెస్ట్ చేయడం ఏంటని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.